నమస్తే ఏపీ 924x7 న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మినీ లాక్డౌన్. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకే వ్యాపార లావాదేవీలు. ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్, శానిటైజరు, వ్యాక్సిన్ ఈ 3 కరోనా మహమ్మారిని నివారణకు సాధనాలు. ఒంగోలు నగరపాలక సంస్థ వినూత్న ప్రచారం. గుంటూరు జిల్లాలో కరోనా నివారణ చర్యలు, ఆసుపత్రుల పనితీరుపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రైవేటు ఆసుపత్రుల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ జాస్మిన్, ఇతర వైద్య అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు. అది ఆరోగ్యశ్రీలో ఎఫిషియన్సీ ఎంఎస్ఎస్ పోర్టల్కి ప్రాబ్లం ఏమీ లేదు. ఎంఎస్ఎస్ పోర్టల్ డిఫరెంట్ ఆరోగ్యశ్రీ సార్ ఆరోగ్యశ్రీ వరకు ఆరోగ్యశ్రీ వరకు ఆరోగ్యశ్రీ వరకు అరుణాచల్ కూడా మనం ఇప్పుడు మొత్తం 50% ఇయర్ మార్క్ అయిపోయింది. ఇయర్ మార్క్స్ ఫిజికల్ ఇయర్ మార్క్ చేయాలి. ఫిజికల్ ఇయర్ మార్క్కి every 24 hours ఇష్యూ నోటిఫికేషన్ విల్ రైజ్ కనాలి. ఆరోగ్యశ్రీ వరకు we can ensure those who are healthcare workers, they are not getting priority. Got my point? 104 ఒక ఉంది. 104 తో పాటు ఎవరైతే మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. ఓకే, సో దిస్ స్ట్రాటజీ ద్వారా ట్రై టు సేవ్. యా, ఫ్రంట్ లైన్ అండ్ హెల్త్ కేర్ irrespective డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ కి తేడా ఏం లేదు. అండ్ that you can communicate to all the district officers that this is the committee. మీ డిపార్ట్మెంట్ తాలూకా ఎవరైనా వచ్చినా there are front line workers and healthcare workers, please let us know. On priority basis bed allotment will happen. So that will take care of all such kind of requests which are coming. Kind of priority allotment will happen. సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వ్యాకెన్సీ యాక్చువల్గా మేజర్ కన్సల్టెంట్ డిబిఎస్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇంక్రీజ్ 400 నుంచి 650 ఆల్సో రిక్వైరింగ్ 5K per day. ముందు దే రిక్వైరింగ్ 3K 2.3K. సో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక డిఎస్ఆర్ రిపోర్ట్లో పెట్టాము. మన ఇన్స్పెక్షన్ టీమ్ వచ్చిన టైంలో వీఆర్ ఆస్కింగ్ ఫర్ who is the nodal officer for autism and all the nurses appoint చేశారు లేదా and what is your reduction in autism any report DSR యాడ్ చేశారు. మీకు కొన్ని హాస్పిటల్స్ తెలియదు 1 సిలిండర్ 2 సిలిండర్ 1.5 కేర్ అంటే అది కీప్ డూయింగ్ ఇట్. సో ప్లస్ లాస్ట్ టైం క్వశ్చన్ కూడా ఏం చెప్తారంటే any incidences they have identified whether they have stopped the wall number of leakages things అది కూడా రిమార్క్స్ అడుగుతారు. The major issue is with the 1.4. So this location you have to identify why this peak is suddenly spiking. So now it could be in 1 to 2 లో మనం ఎవరు సెట్ అవర్ టీమ్స్ వచ్చి ఎందుకు స్పైక్ అవుతుంది చూడాలి. We must be తెలుసుకున్నారు టైంలో ఆపరేట్ మనం చేస్తారు. So every 1 hourly observation పెడతారు. పెట్టేసి we will also give a feedback that it could need very so we find a each want to who is the oxygen nurse not there for the number. Yes, ఇది వాళ్ళకి కంపైన్ చేసేసి బట్ దే ఆర్ యాక్చువల్లీ నాట్ వెరీ ఎఫెక్టివ్. మన యాక్చువల్లీ పేరు వస్తే ఎఫెక్టివ్ అయిపోతుంది. ఆ పేరు ఉంది దే ఆర్ అపాయింటెడ్ teleconference from this. Right. You do one thing, you have a Google sheet.
of all the oxygen nurses, each ఆమె ఆక్సిజన్ నర్స్ బికాస్ షీ విల్ బి ఏబుల్ టు కమాండ్ కింద వాళ్ళు పెట్టే మానిటర్ ఆఫ్ పేషెంట్ పేషెంట్ అటెండ్ చేసిన వాళ్ళకు మనం ఈ హెడ్ నర్సెస్కే ఇచ్చాం సార్ టీచర్స్ హెడ్ నర్సెస్కే ఇచ్చాం విల్ టేక్ సార్ ఏమంటే కాదు have you given the orders to all these hospitals to appoint the oxygen nurses, oxygen ward boys? ఈరోజు పెట్టాను Whatever we discuss, whatever we give the instructions na should be also in writing. ఓవరాల్ తో గాలిలో పోతుంది గాలిలో ఆగిపోతుంది ఆల్రెడీ కీప్ 124/7 ప్లస్ ఓన్లీ ఆన్ ద జాబ్ అప్పుడు కూడా అందులో కూడా ఇంక్లూడ్ చేస్తాం ఆల్ పర్మిషన్ లేకపోతే ఎవరు పట్టిస్తారు ఈరోజు ठीक है then you obtain their names and numbers proper oxygen usage and all ఈ డైవర్ట్ అవ్వకుండా చూడడానికి అక్కడ గోడౌన్ నుంచి వెహికల్ మూవ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది comes to MLS point from MLS point it goes to the SP shop till that every point there is a route officer the signs everywhere register పెట్టిన మన 7 filling stations లో register అయినా మెయింటైన్ అవుతుందా who is authenticating that register nodal officer they belong to which department all departments in agriculture, mines, excise and forestry. Assistant Director Agriculture Department, AD Mines, Assistant Excise Superintendent, Excise Superintendent, Mines Assistant Director, Excise Superintendent, AD Agriculture. ఏం ప్రాబ్లం వెళ్తుందా నీకు వచ్చిందా సమాచారం नहीं there is a chance because see oxygen has become a very rare commodity है బంగారం అయిపోయింది బంగారం ఇవ్వడం లేదు గుంటూరులో అందరి కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అక్కడ చేసేస్తున్నాం yesterday ఈ రోజు పేపర్లో వినుకొండలో అడ్వాన్స్ డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఒక వచ్చింది కదా ఒక నర్సింగ్ హోమ్ ఆర్ వాట్ have you even noticed why నోట్ చేయనమ్మా ఇదిగో అనంతపుర కర్నూలులో జరుగుతుందేమని మనము తెలుసుకొని ఇమీడియట్ గా అలర్ట్ అవ్వాలి అటువంటి మన దగ్గర కూడా జరగడం స్టార్ట్ అయిపోతే కలెక్టరేట్ కూడా మార్చేయండి అదే వీళ్ళు ఎలా సెక్షన్ అది మార్చేయండి కేమ్ పేపర్ ఆ తహసీల్దార్ కాంటాక్ట్ ఏదో పేపర్ వచ్చింది ఆంధ్రజ్యోతి అవార్డ్ ఐ డోంట్ నో హూ ఇస్ ట్రాకింగ్ ది అడ్వర్టైజ్మెంట్ ఐటమ్ అమ్మా యూ హ్యావ్ టు నిప్ ఇన్ ద బట్ అని అర్థం ఏంటిది స్టార్ట్ అయ్యే లోపలే ప్లగ్ చేసుకోవాలి నువ్వు చేయకపోతే సిచ్యువేషన్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మనం ఏం చేయలేము see that guy is taking advance why is he taking advance number 1 did he got the permission for covid treatment only लोग तो अलग नहीं कोई providing oxygen for the non-COVID hospitals also we provide వాళ్ళకి ఓవర్ అండ్ అబోవ్ వాళ్ళకి non-COVID cases కాకుండా unauthorized COVID cases మాస్క్, వ్యాక్సిన్, శానిటైజర్ ఈ మూడింటిని ఉపయోగించడం ద్వారా కరోనా మహమ్మారిని తప్పించుకోవచ్చని ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించారు.
దూరంగా ఉండండి, కొంచెం దూరం ఉండండి. వెనకున్న వాళ్ళు దూరం ఉండండి అమ్మా. ఏం చేస్తున్నారా? ఇటు కొంచెం ముందుకు రావా నువ్వు. కరోనా కేసులు పెరిగిపోతున్న ఈ టైంలో ప్రజల భద్రత కోసం మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారు రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే షాపులు తీసుకోవాలి, తర్వాత మూసివేసి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరటమైంది. దానికోసం అవగాహన ర్యాలీని మా 25 డివిజన్ సచివాలయ సిబ్బంది ద్వారా ఈరోజు జరపడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటూ ఈ కరోనా నుంచి రక్షణ పొందవలసిందిగా కోరుచున్నాము. ఎవరికైనా జ్వరం రాగానే మా సచివాలయంలో ఇన్ఫామ్ చేయండి. వెంబడే మరీ పెరిగిపోయి వారం రోజులు రెక్లెస్ చేయకుండా వెంబడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్రమాదవశాత్తు ఆస్థాన మండపంలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చెప్పినారు సార్ వాళ్ళు చెప్పినారు. మనకి అన్నీ మనకి లోపల ఇంకెంత వండుకునేదో ఇల్లు బొగ్గని నాకు అది ఏందా అర్థం వచ్చే ఆడొచ్చిందిరా సౌండ్ పడింది కింద. అదే అర్థం కాలేదా అది పనికిరం లోపల ఊపిరి ఆడికి అవుతా ఉంది. అది ఎత్తుకోండి. ఆయన మొత్తం కాలు అన్ని పడితే నెల్లూరు వైఎస్ఆర్ నగర్లో 31/1, 31/3 సచివాలయ పరిధిలోని 2వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు సచివాలయ అడ్మిన్ మహేంద్ర తెలిపారు. ఇదే సందర్భంగా వైఎస్ఆర్ నగర ప్రెసిడెంట్ విజయమ్మ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రేపు చేద్దాం. ఏం మీరు తిరుగుబాటు మాకండి, అయిపోయింది. వద్దు బాకండి, ఊరికి వస్తాను పట్టుకోండి. 31/1/1, 31/3
అందులో ఒక అక్కని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ సచివాలయ సిబ్బంది ఏ విధంగా అయితే మనకి ఉపయోగపడుతున్నారో అక్క మాటల్లో విందాం. చెప్పండి అక్క. నమస్తే అమ్మా. ఇక్కడ ఈ సచివాలయం అందరికీ అందుబాటులో ఉంది. ఈ కరోనా టైంలో ప్రజలందరికీ వాళ్ళు సేవలు అందించడం చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా మా అడ్మిన్ గారు మహేంద్రారెడ్డి గారు అందరికీ ఎటువంటి విషయానికైనా ముందుండి ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కాకుండా ఏఎన్ఎం గారు మరియు వైద్య సిబ్బంది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి వ్యాక్సిన్ వేయడంలో కానీ మరి ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ముందుండి అన్నీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సచివాలయ సిబ్బందికి నా తరఫున కృతజ్ఞతాభినందనలు. ఇప్పుడు మన సచివాలయ అడ్మిన్ గారి మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకి మీకు ఏ విధంగా తోడ్పడుతున్నారు? మీరు మన సచివాలయ సిబ్బంది ప్రజలకు ఏ విధంగా తోడ్పడుతున్నారు? మనకి ఏంటంటే ఏపీ 9 ఛానల్ అందరికీ వైఎస్ఆర్ నగర్లో సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రతి ఇంటికి కరోనా పరీక్ష చేయడం జరిగింది. రెండో దశ వ్యాక్సిన్ కూడా ఇప్పటివరకు దాదాపు మొత్తంగా 480 వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇంకా కూడా దాంట్లో ముందు రోజుల్లో కూడా ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినట్లల్లా ప్రతిసారి ఉండే జనాభా బాగా మనకు సహకరించి సచివాలయానికి వ్యాక్సిన్ వేసుకొని పోతున్నారు. ప్రతిరోజు రోజు టెస్టులు వ్యాక్సినేషన్ ఆర్గనైజేషన్లో ప్రతిసారి జరుగుతుంది. ఇలాగే నెక్స్ట్ మరో వ్యాక్సిన్ రాగానే మొత్తం అందుబాటులో ప్రస్తుతానికి 45 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి మొత్తం వేస్తున్నాం. తర్వాత 18 to 44 వాళ్ళకి కూడా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులో వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఆర్మీ ఉద్యోగులు ఎలాగైతే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తారో ఇక్కడ మన సచివాలయ సిబ్బంది మాత్రం యూనిఫామ్ లేకుండా పనిచేస్తున్నారు, తగినట్లుగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు, నిర్వహించిన టెస్టులు, రికవరీ సంఖ్య, గణాంకాల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ విలేకరుల సమావేశంలో వివరించారు. మంగళగిరి ఏపీ ఐఐసి భవన్లో సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఇవాళ కోవిడ్ కేసెస్ అప్డేటు మనం ఒకసారి చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో 1,15,275 టెస్టులు నిర్వహించాం. దాంట్లో 18,972 మంది పాజిటివ్, అంటే నిన్నటి మీద దాదాపు ఒక 5,000 తక్కువ పాజిటివ్ కేసెస్. పాజిటివిటీ రేట్ ఇవాళ 16.46. అదేవిధంగా 71 డెత్ కేసెస్ నమోదైనాయి. డెత్స్ అయితే మనం చూసుకుంటే 3 జిల్లాల్లో 9 కేసెస్ ఈచ్. ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం. దాంట్లో ఎక్కువ డెత్స్ 9. కడప జిల్లాలో 0. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 1. అవేమో తక్కువ డెత్ కేసెస్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇప్పుడు రోజువారీగా జిల్లా కలెక్టర్స్ వాటి పర్మిషన్స్ ఇవ్వడము, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో రిక్వెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించుకోవడము, కొన్ని బెడ్స్ కొన్ని హాస్పిటల్స్లో తగ్గించి అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్లో ఎక్కువ ఏర్పాటు చేసుకోవడము ఇవి జరుగుతూ ఉంది. మొత్తం కలిపి ఇవాళ 599 హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ జిల్లాల్లో ఇప్పుడు ఎక్కువ ఐసీయూ బెడ్ అవైలబిలిటీ లేదు. ఉదాహరణంగా గుంటూరులో ఇవాళ మధ్యాహ్నానికి ఐసీయూలో ఒకే బెడ్, శ్రీకాకుళం 2 బెడ్స్, వైజాగ్ 0. అట్లాగా చాలా తక్కువ సంఖ్యలో బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఎక్కువ బెడ్స్ ఉన్నటువంటి జిల్లా ఒకటే కర్నూలు. దాంట్లో ఇవాళ మధ్యాహ్నానికి
ఇంకా ఐసీయూ బెడ్స్ 324 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ కేర్ సెంటరు విషయానికి వస్తే మళ్ళీ నిన్నటి మీద ఇవాళ ఇంకొక 2000 మంది అంటే అప్రాక్సిమేట్లీ 11,665 మంది ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. మొత్తం కలిపి మనం 82 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నా. దాంట్లో 41,295 బెడ్ కెపాసిటీ పెట్టిన. చాలా చోట్ల ఒక 68 చోట్ల ట్రయేజింగ్ ఫెసిలిటీసు, టెస్టింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ కోవిడ్ కేర్ సెంటర్సు ఫెసిలిటీసు వినియోగిస్తే అందరికీ కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుందనేది నేను భావిస్తున్నా. అదేవిధంగా మనం రోజువారీగా చూస్తున్నటువంటి కొన్ని అంశాలు ఆక్సిజన్ ఇవాళ మనం ఇంకా ఎక్కువ అంటే మొత్తం కలిపి 447 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మనం ఈ పెరిగినటువంటి కేసుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని మా అలాట్మెంటు ఇంకా పెంచుకుంటే బాగుంటుంది అనేది ఒకటి రిక్వెస్ట్ పంపడం జరిగింది. అది కాకుండా దీనికి కావాల్సినటువంటి మిగతా అరేంజ్మెంట్స్ ఇందాక మేము నిన్న ఏదైతే నేను మీకు తెలియజేశాను, స్టేట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి నూతనంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఇవాళ తొలి సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ కావాల్సినటువంటి కాన్సన్ట్రేటర్సు, అదేవిధంగా ఈ క్రయోజెనిక్ ట్యాంకర్సు స్టోరేజ్ కోసము, ట్రాన్స్పోర్టేషన్ కోసము, అదేవిధంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో టీచింగ్ హాస్పిటల్ అయితే ఏంటి, మిగతా హాస్పిటల్ అయితే ఏంటి, అన్నింట్లో కూడా పిఎస్ఏ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 3-4 రోజుల్లో టెండర్స్ అంతా ఫైనల్ చేశాక ఆ ప్రొక్యూర్మెంట్ ప్రారంభించుకొని అదేవిధంగా ఇన్స్టాలేషన్కి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఏపీఎంఎస్ఐడిసికి ఎంట్రస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మొత్తం కలిపి ఎన్ని కోట్లు ప్రణాళిక, అది ఏ దానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం ఆ వివరాలు నేను మీకు 2 రోజుల తర్వాత డీటెయిల్డ్గా ఐటెం వారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కోవిడ్ కేర్ కాల్ సెంటరు 104 నంబర్లో ఇవాళ 13,839 కాల్స్ నమోదైనాయి. రోజులాగానే దీంట్లో ఎక్కువ కాల్స్ 5,093 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం, అదేవిధంగా 3,413 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 2,370 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ కోసం, 1,768 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. ఇవి నాలుగు మెయిన్ కేటగిరీస్ కాల్స్ కోసం వచ్చేటువంటివి. అయితే ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈ కోవిడ్ పరిస్థితి మీద అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేయాలి, త్వరగా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా పూర్తి చేయాలి అనేది ఒకవైపు ఆదేశాలు ఇస్తూ, ఇంకొక వైపు ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి కేసులు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే దీన్ని కొంతమంది ఒక లాక్డౌన్ లాగా భావిస్తున్నారు. ఇప్పటికే మీడియాలో కొంత సోషల్ మీడియాలో రిలీజ్ వచ్చినాయి. లాక్డౌన్ కాకుండా
మనం కొన్ని రిస్ట్రిక్షన్స్, 2 రకాల రిస్ట్రిక్షన్స్ దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఓవరాల్ పిక్చర్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇంకా డీటెయిల్డ్ గైడ్ లైన్స్, ఏ సెక్టర్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఏ సెక్టర్ ఎగ్జాంపుల్ కేటగిరీలో ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ఆదేశాలు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే ముఖ్యంగా ఈ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయో అవి 2 కేటగిరీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. లైఫ్ యాజ్ యూజువల్ ఉంటుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఉండే పరిస్థితి ఆ విధంగా ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీస్ సహా. కానీ దాంట్లో ఒకటే రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిస్ట్రిక్షన్ ఏంటంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైనా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ సెక్షన్ 144 అమల్లో ఉంటుంది అన్ని జిల్లాల్లో. అంటే 5 కంటే ఎక్కువ మంది గ్రూప్గా ఉండొద్దు అంతే. సపోజింగ్ ఒక షాప్కి వెళ్ళారనుకోండి, క్యూలో ఎవరికి వాళ్ళు డిస్టెన్స్ పాటించి ఐటమ్స్ కొనుక్కోవడానికి నిలబడ్డారనుకోండి, అది వేరే విషయం. గ్రూపుగా ఉండొద్దు. ఆ ఉద్దేశంతో సెక్షన్ 144 ఆ సమయంలో అమల్లో ఉంటుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అదర్వైజ్ ఏ యాక్టివిటీ అయినా నార్మల్గా ఏ విధంగా అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ప్రకాశం జిల్లాలో ఇళ్ల నిర్మాణం, నీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మండల తహసీల్దారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మురళి, హౌసింగ్ పీడీ, RWS SC మర్దన్ ఆలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీకు ఎలక్ట్రిక్ కనెక్షన్ డిమాండ్ లేదైనా ఏమైంది మరి? ఏంటి ఇంకా 5 ఉన్నాయి? నాట్ అప్లైడ్ బట్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్. వాళ్ళకి సపరేట్ ఇది లేదు కదా. ఇప్పుడు 5344, 5344, 6050. D's and A's of housing, RWS and ABCP DCL. Then మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే హౌసింగ్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్దాం. హౌసింగ్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు ఐ గో త్రూ 1 by 1 ఆఫ్ ది DEs 1 by 1. మీరు మీ దగ్గర నేను ఫలానా DE అని పిలిచినప్పుడు మీ దగ్గర మ్యాపింగ్ స్టేజ్ ఏంటి, జియో ట్యాగింగ్ పరిస్థితి ఏమి, రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏమి, గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ ఆన్లైన్ ఏమి, అట్లానే మోడల్ హౌసెస్ గ్రౌండింగ్ పరిస్థితి, ఆప్షన్ 2 గ్రౌండింగ్ ఆఫ్లైన్ పరిస్థితి ఏంటి, జాబ్ కార్డ్స్ యొక్క స్టేటస్ ఏంటి, జాబ్ కార్డ్స్ యొక్క స్టేటస్ ఏంటి. ఈ పాయింట్స్ మీరు 7 పాయింట్లు వరుసగా మీ పరిస్థితి ఏంటో, మీ డివిజన్లో మీ స్టేటస్ ఏంటో ఈ 7 ఐటమ్స్లో అనేది వరుసగా క్విక్గా చెప్పాలి. మీరు కనుక తక్కువ పర్సెంటేజ్తోనో తక్కువ పర్ఫార్మెన్స్తో ఉంటే దానికి రీజన్స్ ఏంటి, ఏ డేట్ లోపల మీరు అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్కి రీచ్ అవుతారు, ఈ ప్రకారంగా చెప్పాలి. మీరు తక్కువ పర్సెంటేజ్ పర్ఫార్మెన్స్లో ఉంటే రీజన్స్ ఏంటి, ఏ రోజు వరకు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. ఈ పాయింట్స్ నేను అడిగినప్పుడు డిఈ వైజ్గా మీరు చెప్పాలి. డిఈ హౌసింగ్ అద్దెకి తర్వాత వచ్చేసి 713 బ్యాలెన్స్ ఉన్నాయి సార్ మ్యాపింగ్ చేయడానికి. ఇవి వచ్చేసి మనకు 7C రివైజ్ చేయాల్సిన ప్రపోజల్స్ చేస్తాం సార్. అవి పంపించాం సార్ ప్రపోజల్స్. ఏంటంటే మనకు డీపీఆర్ శాంక్షన్స్ లో క్యాస్ట్ వైడ్ పర్మిషన్స్ తో ప్రపోజల్ పంపించాం సార్. హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆనరబుల్ సీఎం మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం మీద క్షుణ్ణంగా రివ్యూ చేశారు. రెండోది, ఈ హౌసింగ్ యాక్టివిటీ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ అంటే అర్బన్ లోకల్ బాడీస్లో కానీ జరుగుతూ ఉంటే కొంత జనాలకి మరి
ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి క్యాష్ ఫ్లో కూడా ఉంటుంది. ఈ కరోనా టైంలో ఒక రకంగా అది అవసరం కూడా. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని మనం తర్వాత చూసుకుందామని అని చెప్పి పోస్ట్పోన్ చేయడానికి లేదు. గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది. మన హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జాన్ కూడా కలెక్టర్లతో జేసీలతో మాట్లాడుతూ మరి రెగ్యులర్గా దీన్ని చేపడుతున్నారు. కాబట్టి మండల స్థాయిలో పనిచేసే హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కానీ లేదా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ కానీ లేదా సిపిడిసిఎల్ ఇంజనీర్స్ కానీ ఎవరు కూడా కోవిడ్ అనే దాన్ని సాఫ్గా చూపించి ఈ విషయాల్లో నెగ్లిజెన్స్ ఎగ్జిబిట్ చేయడానికి లేదు. సో యూ హ్యావ్ టు క్యారీ ఆన్ ది వర్క్స్ యూలీ ఫాలోయింగ్ ది అప్రాపరియేట్ కోవిడ్ బిహేవియర్ ఇన్ ద ఫీల్డ్. సో అందరూ దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, ఈ R&R కాలనీస్లో మరి బెనిఫిషరీస్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాటర్ సప్లై అనేది అవసరం ఉంటుంది. కాబట్టి పవర్ సప్లై కంపల్సరీ. సో దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ ఎలక్ట్రికల్ సైడ్ కూడా పవర్ సప్లై 100% ఇవ్వాలి. సాటర్డే మళ్ళీ ఒకసారి ఈవినింగ్ దీని మీద ఒకసారి రివ్యూ తీసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు ఇంకా రివ్యూ సిటీ రోడ్ల మీద మీరు పనులు మొదలు పెట్టారా లేదా, మొదలుపెట్టిన పనులు పూర్తయినాయా లేదా, ఇంకా నాట్ స్టార్టెడ్ ఏమైనా ఉన్నాయా, దీని మీద ఉంటుంది తప్ప ఇంకా డిమాండ్ అనేది డస్ నాట్ అరైజ్. ఏవైతే నాకు తెలిసి బాగా చేశారు, ఏదో మార్కాపురు, కనిగిరి, అద్దంకి ఈ 3 DE పరిధిలోనే అది కూడా చాలా తక్కువ కేసులు లేటెస్ట్ అన్నారు. సో అవి డిమాండ్ ఇచ్చేసిన తర్వాత మీ సైడ్ నుంచి పనులు మొదలు పెట్టాలి. వెదర్ అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్ నాట్ డిపాజిటెడ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. మీకు క్లియర్ కట్గా మీ కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా కంప్లై చేయండి. రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులను నివారించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు, వ్యాపార లావాదేవీలు, ఆటోలు, సిటీ బస్సులు నడపాలని ఆంక్షలు విధించారు. 12 గంటల నుండి 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.